సేవింగ్స్ అకౌంట్ నుండి కూడా మనం డబ్బులు సేవ్ చేయొచ్చు అండ్ ఎర్న్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? ఎస్. అయితే ఈ 2 ట్రిక్స్ ఫాలో అవ్వండి. సెకండ్ వన్ ఈజ్ మై ఫేవరెట్. నంబర్ 1, మీరు మెయింటైన్ చేసే అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంటా లేదా మినిమం బ్యాలెన్స్ అకౌంటా? ఇఫ్ ఇట్ ఈజ్ మినిమం బ్యాలెన్స్ అకౌంట్, మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు వేసే ఛార్జీలు చాలా ఉంటాయి. ఒక్కసారి మిస్ అయినా కూడా ఆల్మోస్ట్ ఆ ఛార్జెస్ అరౌండ్ 2,000 to 3,000 వరకు ఉంటుంది. అండ్ దాట్ అమౌంట్ యూ కెన్ సేవ్ ఇట్. అండ్ నెంబర్ 2, మీరు యూజ్ చేసే అకౌంట్ మీకు ఇంట్రెస్ట్ మంత్లీ క్రెడిట్ చేస్తుందా ఆర్ ఇయర్లీ క్రెడిట్ చేస్తుందా ఆర్ క్వార్టర్లీ క్రెడిట్ చేస్తుందా? నా దగ్గర ఉన్న అకౌంట్ మంత్లీ క్రెడిట్ చేస్తుంది. సో నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే ఎవ్రీ మంత్ నాకు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవ్వగానే ఐ టేక్ దట్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇట్. మీరు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి ఆర్ ఈటీఎఫ్, స్టాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్వెస్ట్ మీకు తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే అలా వచ్చిన డబ్బులతో నేను 2023లో ఒక 500 to 600 మధ్యలో ఒక్క షేర్ కొన్నాను. దాట్ షేర్ ఈస్ కరెంట్లీ వాల్యూడ్ 2,557 రూపీస్ లాస్ట్ షేర్ ప్రైస్. దీన్ని బట్టి అర్థం చేసుకోండి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనీ మేక్స్ మనీ. డోంట్ నెగ్లెక్ట్ దీస్ థింగ్స్. Tap to follow for more.